ఆర్మ్స్ట్రాంగ్ పమే భారతీయ పరిపాలనా సేవా అధికారి. ఈయన మణిపూర్ కేడర్కు చెందిన 2009 బ్యాచ్కి చెందినవారు. ఆయన ప్రజాసేవలో చేసిన అసాధారణ కృషి మరియు ముఖ్యంగా మణిపూర్లోని దూర ప్రాంతాలను నాగాలాండ్ మరియు అస్సాంను కలుపుతూ 100 కిలోమీటర్ల రహదారి నిర్మాణంలో ఆయన చూపిన నిబద్ధత వలన ఆయనని అందరూ మిరాకిల్ మ్యాన్ అని పిలుస్తారు. అది కూడా ప్రభుత్వ సహాయం లేకుండా జరిగి ఉండటం విశేషం. ఆర్మ్స్ట్రాంగ్ పమే ప్రారంభ జీవితం మరియు విద్య. ఆర్మ్స్ట్రాంగ్ పమే మణిపూర్ రాష్ట్రంలోని తమెంగ్లాంగ్ జిల్లాలో జన్మించారు. ఆయన కుటుంబం జేమే నాగా తెగకు చెందినది. ఆయన తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కాగా తల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసి తర్వాత మణిపూర్లో ఎమ్మెల్యే సభ్యురాలు అయ్యారు. పమే తన స్కూలింగ్ని మణిపూర్లో పూర్తి చేసి తరువాత భారతదేశంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్లో ఉన్నత విద్యను కొనసాగించారు. తరువాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఉత్తీర్ణులై 2009లో ఐఏఎస్ అధికారి అయ్యారు. పమే చేసిన ముఖ్యమైన కృషి. మిరాకిల్ రోడ్ ప్రాజెక్ట్. ఆర్మ్స్ట్రాంగ్ పమే చేసిన ముఖ్యమైన కృషిలో తమెంగ్లాంగ్ హఫ్లాంగ్ రహదారి నిర్మాణం ఒకటి. 2012లో 100 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రహదారి మణిపూర్లోని పర్వత ప్రాంతమైన తమెంగ్లాంగ్ను పొరుగు రాష్ట్రం నాగాలాండ్ మరియు అస్సాంను కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్ ఆయనకు విశేష గుర్తింపును తెచ్చింది. పమే ఎదుర్కొన్న సవాళ్లు. ఈ ప్రాంతం చాలా వెనుకబడిపోయి ఎటువంటి రోడ్లు లేని స్థితిలో ఉంది. అందువల్ల నివాసితులు అవసరమైన సేవలను పొందడానికి రోజులు నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రాంతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రభుత్వానికి ఎటూ దృష్టి పడలేదు. సమాజ ఆధారిత ప్రణాళిక. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినప్పుడు పమే స్వయంగా నిధులను సమీకరించే ప్రయత్నం చేశారు. ఆయన స్థానిక సమాజాన్ని చేర్చుకుని క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలను మరియు తన స్వంత పొదుపులను ఉపయోగించి రహదారి నిర్మాణానికి నిధులను సేకరించారు. ఆచరణ. పరిమిత నిధులతో కూడా ఈ ప్రాంత ప్రజలు, పౌర సమాజం మరియు స్థానికులు కలిసి రహదారి నిర్మాణానికి సహకరించారు. స్వచ్ఛంద శ్రమ ద్వారా మరియు సేకరించిన నిధులతో రహదారి పూర్తి చేయబడింది. ఇది ఈ ప్రాంత ప్రజలకు కీలకమైన కనెక్టివిటీని అందించింది. ఈ రహదారి ప్రభావం ఆరోగ్యం, విద్య మరియు మార్కెట్లను గణనీయంగా మెరుగుపరిచింది. ఈ ప్రాంతం సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడింది. అవార్డులు మరియు గుర్తింపు. రహదారి ప్రాజెక్టులో ఆర్మ్స్ట్రాంగ్ పమే చేసిన కృషికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. పమే చేసిన స్వచ్ఛంద సేవకు 2012లో పబ్లిక్ సర్వీస్లో CNN IBN ఇండియన్ ఆఫ్ ద ఇయర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేట్ చేశారు. సామాజిక అవసరాలను నేరుగా పరిష్కరించే విధానం వల్ల పమేను పీపుల్స్ ఆఫీసర్గా పేరుగాంచారు. ఐఏఎస్ అధికారిగా పమే చేసిన ఇతర కృషులు. పమే విద్య, ఆరోగ్యం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద మణిపూర్లోని పిన్నా మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కృషి చేస్తున్నారు. ఆయన గ్రామీణాభివృద్ధి మరియు వెనుకబడిన ప్రాంతాలలో ప్రజల జీవనశైలిని మెరుగుపరచడంలో ఎంతగానో పాల్గొంటున్నారు. ప్రజా భాగస్వామ్యం, ప్రజల సశక్తీకరణ మరియు పరిపాలనలో పారదర్శకతను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు. నేతృత్వ శైలి మరియు తత్వం. ఆర్మ్స్ట్రాంగ్ పమే నేతృత్వ విధానం కింద ఉన్న లక్షణాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. పమే ప్రజల అవసరాలను ముందుగా చూస్తూ ప్రభుత్వ విధానాలు మరియు మౌలిక స్థాయి అమలుకు మధ్య వ్యత్యాసం తగ్గించడానికి కృషి చేస్తున్నారు. సమాజం ఆధారిత అభివృద్ధి. స్థానిక సమాజాన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో చేర్చడం ద్వారా పరిమిత వనరులతో కూడిన పరిస్థితుల్లో కూడా సామూహిక కృషి మహోన్నతమైన మార్పులను తెచ్చుకోగలదని చూపించారు. నైతికత మరియు నిబద్ధత. ప్రభుత్వ అధికారిక అనుమతి లేదా నిధులను వేచి చూడకుండా కూడా కష్టమైన పరిస్థితుల్లో సేవ చేయడానికి ఆయన చేసిన కృషి, నైతికత మరియు ప్రజాసేవపై ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం. వ్యక్తిగత లక్షణాలు మరియు ప్రజా చిత్రణ. పమే జాతీయ గుర్తింపు పొందిన తర్వాత కూడా తన వినయం, సాధారణతను నిలుపుకున్నారు. ఆయన తన ప్రాంతంలోని ప్రజల సవాళ్లను పరిష్కరించడానికి మక్కువగా కృషి చేస్తున్నారు. వికాస సవాళ్లు అధికంగా ఉన్న ఉత్తర తూర్పు భారతదేశ యువతకు ఆయన ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. విరాసత. ఆర్మ్స్ట్రాంగ్ పమే కథ ఐఏఎస్ అధికారులకు మరియు ఇతరులకి ప్రజాసేవ మరియు సామాజిక నేతృత్వం పట్ల స్ఫూర్తి ప్రదాతగా ఉంటుంది.
వ్యక్తిగత కృషి మరియు సమాజ భాగస్వామ్యంతో వేలాది మంది జీవితాలను ఎలా మార్చవచ్చో ఆయన చూపించారు. ప్రభుత్వ సేవ నియంత్రణను మించి ప్రజల జీవితాలను సత్వర సానుకూల మార్పుకు ఎలా తీసుకురావచ్చో ఆయన పనులు సూచిస్తున్నాయి. మొత్తానికి ఆర్మ్స్ట్రాంగ్ పమే ప్రజాసేవ మరియు సమాజ నేతృత్వం యొక్క ఆదర్శాలను అనుసరిస్తూ ఆవిష్కరణ, నిబద్ధత మరియు ప్రజా భాగస్వామ్యం ద్వారా సమాజంలో నిజమైన మరియు దీర్ఘకాల మార్పును తీసుకురాగల స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు.